ఒక మూవీ వస్తుంది అని తెలియజేయడానికి ఫస్ట్ కావాల్సింది మాకు మీడియా. అండ్ సో గైస్, మీ అందరితో మా ఈ సక్సెస్ పంచుకోవడం మాకు చాలా హ్యాపీ. అండ్ నిజంగా చాలామంది ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ ఒక మంచి మూవీని ఆడియన్స్ తీసుకెళ్దామని చెప్పిన ఉద్దేశంతోనే మీరు మా సినిమాని ఇంత బాగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈరోజు కార్తికేయ అన్న సినిమా రిలీజ్ అయ్యి 24th రోజు, అంటే కార్తీక మాసం బిగినింగ్ రోజు రిలీజ్ అయ్యి సూపర్ టాక్ తోటి అండి. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఎందుకంటే వచ్చిన రేటింగ్స్, క్రిటిక్స్ రేటింగ్స్ కానివ్వండి, పబ్లిక్ నుంచి వచ్చిన ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి కలెక్షన్స్ కానివ్వండి, ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఐ నెవర్ విట్నెస్డ్ ఇలాంటి సినిమా. నేను మేబీ లైక్ హ్యాపీ డేస్, మా స్వామిరారా అలాంటి హిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొక అద్భుతమైన హిట్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ తెలుగు వాళ్ళందరూ ఎక్కడున్నా కానీ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అందరూ అడిగేది ఒకటండి, దే వాంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ వస్తే చూస్తారా అని చెప్పేసి చాలామంది డౌట్ ఉంది. కానీ ఈరోజు మా సినిమా ఆల్మోస్ట్ 350 థియేటర్లు వరల్డ్ వైడ్ రిలీజ్ అయినా కానీ, 350 అండి రిలీజ్ అయినా కానీ, ప్రతి షో నిన్నటి నుంచి 2 days నుంచి ఒక్క షో కూడా డ్రాప్ అవ్వకుండా హౌస్ఫుల్స్ పడుతున్నాయండి, విచ్ ఇస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ అ స్మాల్ ఫిలిం. అండ్ ఐ బిలీవ్ దట్ క్వాలిటీ ఫిల్మ్ ఇచ్చినప్పుడు అందరూ చూస్తారని చెప్పి మా నమ్మకం స్ట్రాంగ్ అయింది. సో నేను కూడా ఇప్పటి నుంచి క్వాలిటీ సినిమాలు చేద్దామని నా ప్రయత్నం. ఇలాంటి మీరు ఇచ్చిన ఒక హిట్ నాకు బూస్ట్ కింద వర్క్ అవుతుంది. నాకు ఒక ఎనర్జీ డ్రింక్ అంటే నాకు ఇంకేం అవసరం లేదు. మీ లవ్, మీరు చూపించే అప్రిషియేషన్, నాకు మెసేజెస్ వస్తున్నాయండి. అంటే చాలా మెసేజెస్ వస్తున్నాయి. అంటే సినిమా బాగుంది, సినిమా చాలా చాలా బాగుంది, డైరెక్టర్ చాలా బాగా చేస్తారు, ఇది అని. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మా ప్రొడ్యూసర్స్ అండి, మా శ్రీనివాస్ బుక్కారం గారు కానివ్వండి, మాకు హెల్ప్ చేసిన శివకుమార్ సార్ కానివ్వండి, రాజేష్ వర్మ గారు కానివ్వండి, సుధాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఆల్ ద హోల్ టీమ్, వాళ్ళు నిజంగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మేమంతా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే సినిమాకి చాలా ఖర్చు పెట్టారు. అండ్ ఈ రోజు వాళ్ళ ఫేస్ మీద స్మైల్ చూసినా కానీ, వాళ్ళు హ్యాపీగా నన్ను హక్ చేసుకున్నా కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ సక్సెస్ అవ్వాల్సింది ప్రొడ్యూసర్ అండి. ఎందుకంటే హీ నీడ్స్ కలెక్షన్స్. అండ్ ఈ రోజు మా సినిమా ఇస్ గెటింగ్ హ్యూజ్ నంబర్స్. ఆ నంబర్స్ ఎంతనో మీకు ఇప్పుడు చెప్పను, బట్ మా తర్వాత విల్ రిలీజ్ హోల్ థింగ్. ఫస్ట్ మా డైరెక్టర్ చందు మొండేటి, పాపం తన్ని నేను ఎప్పటి నుంచో లైక్ ఫ్రమ్ 1.5 years మేము ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నాం. ఈ సినిమా ఎలా తీయాలి ఇలా ప్లానింగ్లో మాకు ప్రొడ్యూసర్ గారు సహకరించారు. అండ్ చాలా టెన్షన్ పడ్డామండి సినిమా 2-3 days ముందు, ఏంటి అని. బట్ మేము ఈ రిజల్ట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇట్స్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. ఐ వాంట్ థ్యాంక్ హిమ్. ఎందుకంటే అద్భుతంగా తీశాడండి. నేను అసలు ఇప్పుడు సినిమా చూసిన తర్వాత భయ్యా ఇదా మీరు చేసింది అంటే, ఇన్ని రోజులు నాకు షాట్ అలా పెట్టినప్పుడు నాకు తెలియలేదు ఇంత బ్యూటిఫుల్గా వస్తుందా అని చెప్పి. మా కెమెరామెన్ కార్తిక్, హీ వాజ్ ఫెంటాస్టిక్ టు. పాత్రికేయులందరికీ ముందు నమస్కారం అండి. ఇప్పుడు రివ్యూస్ ఏంటి, వీడు రాసేది ఏంటి, ఇలాగానో బాగా రాయినప్పుడు కడుపు మండుద్ది, బాగా రాసినప్పుడు అబ్బా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. ఎవరు బాధ వాళ్ళది. ఇవాళ నిజమండి, అయ్యో ఇదేంటి ఇలా రాశారు, 8 కోట్ల మందికి ఒకళ్ళు రిప్రజెంటేటివ్, ఒకళ్ళు రాసేస్తారా? ఇంట్లో తల్లి కొట్టేసి ఉంటుంది, తండ్రి కొట్టేసి ఉంటుంది, పిల్లలు కొట్టేసి ఉంటుంది, పని మనుషులు వచ్చినప్పుడు నాకు ఇది నచ్చదమ్మా అంటారు. ఇలాగే 8 కోట్ల మందికి ఒకళ్ళు రాయడమా? ఇది నాకు ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతుంది. కానీ వాళ్ళు రాసింది ఇవాళ ఈ సినిమాకి అది మాట్లాడుకుంటే, ఫస్ట్ డైరెక్టర్కి వచ్చిన పేరు, ఒక డైరెక్టర్కి మంచి పేరు వస్తే చుట్టుపక్కల అంత వాతావరణం మంచి వస్తుంది. ఇది వాస్తవం. ఎంత అద్భుతం అంటే, డైరెక్టర్ వల్ల చూడండి, ఒక శేఖర్ చంద్ర గారు ఆర్ఆర్ గురించి చెప్పారు, ఒక కార్తిక్ ఘట్టమనేని గారి గురించి ఎంత చెప్పారు. అంత యంగ్ ఏజ్లో అతను చేసిన మోడర్న్ ఫోటోగ్రఫీ, అంత ఎక్సలెంట్ సినిమాటోగ్రఫీ ఎంతమందితో చెప్పానంటే, నేను కెమెరా 10 years చేశాను కాబట్టి ముందు మాకు తెలియకుండానే ఎంత మీరు సీన్ పేపర్ ఇచ్చినా బాగా చేస్తే కెమెరా మీదకి అలా వెళ్ళిపోద్ది అని మాకు తెలియదు. ఒక స్విచ్ ఆన్ అయిపోద్ది, మళ్ళీ చేయమంటే చేయలేను. వర్క్ ఆ ఫామ్లో ఉన్నప్పుడే చేయగలం. అంత అట్రాక్ట్ చేసి ఎడిటింగ్ కార్తిక్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రతి యాక్టర్కి, ఇక హీరో నిఖిల్ గారు ఆయన భుజాల మీద వేసుకొని, ఇందాక ఆయన అన్నారు ఏం తప్పు చేసామా 7 months అని. మీకు తెలుసు, పెళ్ళి అయిపోయిన అమ్మాయిని ఇంట్లో కూర్చోబెట్టినట్టే సినిమా రెడీ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళకపోతే దాని నరకం ఏంటన్నది. ఏమంటే ప్రసవ వేదన, మా అమ్మ చెప్తుంది, రే ప్రసవ వేదన అప్పుడు వద్దురా, పెళ్ళొద్దురా, మొగుడొద్దురా, పిల్లలొద్దురా, నాయనో ఇదే నరకం, ఇక ఇంతకన్నా నరకం లేదు. ఎందుకంటే కనపడిపోద్ది ఫస్ట్. కానీ ఆ బొడ్డు కట్ చేసి పిల్లల చేతిలో పెట్టి, ఇదమ్మా దీనికి నువ్వు ఏడిచావు, దీనికి నువ్వు చేసి తీసుకో అన్నప్పుడు ఆ సమయం ఇక అన్నిటికీ స్తంభించిపోతుంది మనసు. అలాగే చందు మొండేటి గారికి నాకు అనిపించి ఉండాలి. వాళ్ళ మిస్సెస్ కానీ చెప్పారు, జోగినాయుడు గారు చాలా క్లోజ్గా, నవ్వుతూ ఉంటున్నారట, కళ్ళంటి నీళ్ళు వస్తుంటాయి. అదేంటో కళ్ళలో తెలివిగా ఉన్నట్టే. ఎందుకంటే అన్నం మింగుడవదో నిద్ర పట్టదు. సినిమా సక్సెస్ అయితే అద్భుతం, చెప్పలేం, అనిర్వచనీయం, అది మాటలో రాదు. చందు గారికి ఆయన సంస్కారం, ఆయన పద్ధతి చాలా సింపుల్గా ఉంటాడు. సెట్లో చాలా కాన్ఫిడెంట్గా తీసేసి, ఇప్పుడు మీకు తెలుసు, నేను చెప్పొచ్చు అంటే ఇదే టీజర్ రిలీజ్ అప్పుడు చెప్పాను, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ డిజిటల్ ఈరా అని.
కానీ స్పాట్లో చెప్తున్నాను, రెడ్ వచ్చాక బ్లడ్ పడిపోతుంది మాకు, రియల్గా బ్లడ్ 360 degrees కవరేజ్ అవుతుంది కెమెరా. మాస్టర్ వైడ్ నుంచి వచ్చి క్లోజ్ దాకా వచ్చి సజెషన్స్ దాకా వచ్చి ఇంక ఇది వచ్చి అది వచ్చి ఇంక అన్ని యాంగిల్స్ ఇంకేం ఉండదు, ఇంకా అదే అక్కడే ఉంటాం. అలాంటిది ఆయన తీస్తుంటే వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్స్, ఇప్పుడు మా గురుగారు త్రివిక్రమ్ గారి దగ్గర చేసిన, ఇంకోళ్ళ దగ్గర చేసిన, పూరి గారి దగ్గర చేసిన, సింగిల్ టేక్ ఇది బాగుందండి. ఆ కాన్ఫిడెన్స్ అతనిలో చూశాను నేను డైరెక్ట్ చేస్తుంటే. అద్భుతం, బాగుంది రమేష్ గారు, ఇదే సక్సెస్ మరి అలా ఉంది. ఆయన వే ఆఫ్ ఇదేంటంటే కాన్ఫిడెన్స్ ఏంటి, ఇంకో షాట్ నేను అడుగు బాగుందండి చూడండి అంటే, కార్తిక్ గారు ఏమో లేదు సార్ బాగుంది అంటే, వాళ్ళిద్దరు సింక్ చూసి నాకు ఆశ్చర్యం వేసింది. అలాగే ఈ సినిమాలో ప్రవీణ్ గారికి, సత్య గారికి ఎంత పేరు వచ్చింది అంటే, ఒక దర్శకుడికి మంచి జరిగితే పేరు వస్తే ఎంత మంచి జరుగుతుందని ప్రతి టెక్నీషియన్కి పేరు వచ్చింది. ఆర్ఆర్ ప్రాణం పోసింది అన్నారు. ఫస్ట్ టైం అనుకుంటా పెద్ద పెద్ద సీనియర్ డబ్బింగ్ ఇంజనీర్స్ ఫోన్లు చేసి నాకు, అంటే డబ్బింగ్ ఇంజనీర్స్ గురించి నేనేమో ఎక్కువ మాట్లాడుతున్నాను, బోర్ కొడతాను. డబ్బింగ్ ఇంజనీర్స్ ఫ్రంట్ బ్యాక్ పంచి పెట్టి ఇంక వాళ్ళకి ఆశ్చర్యం మాయా పోద్ది సినిమా అంటే. కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకడమే వస్తుంది, అందరూ కోడిగుడ్డు మీద ఎంట్రుకలు పీకేవారే. వచ్చేసరికి ఇది బాగుంది, తర్వాత సూపర్ హిట్ అని టాక్ వచ్చేసింది, చాలా పెద్ద హిట్ అన్నారు. ఒక షేర్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నట్టు వినే కొద్దీ ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఏం చెప్పలేను. అలా ప్రతి ఆర్టిస్ట్కి పేరు వచ్చి నాకు ఇంకో చాలా ఆనందం చెప్పాలి. జోగినాయుడు గారి గురించి నాకు ఫోన్ చేసి నాకు ఎంత బాగుందని వచ్చేసరికి నాకు ఆనందం పట్టలేకపోయింది సార్. చాలా గ్రేట్. అలాంటి దర్శకుడికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి ప్రతి పాత్రకి విలువిచ్చి అతనిచ్చి తీసి, అదే చెప్పాను ఆ ప్రసవ వేదన బొగ్గారం మన శ్రీనివాస్ గారు ఫస్ట్ ఆయన చెప్పి కదా, ఆయన నమ్మకంతో ఇది స్టార్ట్ చేశారు, శ్రీకారం చుట్టింది. ఆయన పాపం లేట్లో ఎంత ఇబ్బంది పడి ఇవాళ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా శివకుమార్ గారు మొత్తం తన భుజాల మీద వేసుకుని మాట్లాడలేదు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ ఆ రిస్క్ ఇప్పుడు అక్టోబర్ 24 నుంచి జరిగింది ఇది. అక్టోబర్ 24కు ముందు అదే చెప్పినట్టు సి నారాయణ రెడ్డి గారు చెప్పానుగా, చెట్లందే గుడ్డు బతకదని, ఎందుకు ఏడుస్తారు చచ్చుగుళ్ళని తలుచుకొని అన్నాడు శ్రీనారాయణ రెడ్డి. కార్తికేయ అనే ఈ సినిమాని ఒక చిన్న సినిమాగా స్టార్ట్ చేసి ఒక మంచి సినిమాగా తీసి దీన్ని రిలీజ్ చేసే నాటికి ఈ సినిమాని నేను రిలీజ్ చేయగలనా లేదా అనే సమస్యలో ఉన్న టైంలో ఈ శివకుమార్ గారు, సుధాకర్ రెడ్డి గారు వీళ్ళు వాళ్ళ అమూల్యమైన సహాయ సహకారాలు అందించి చెప్పిన డేట్కి ఈ సినిమా రిలీజ్ అయ్యే విధంగా చేసినందుకు ముందు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక చిన్న సినిమా కానీ ఏదైనా సినిమా తీయడం చాలా తేలిక, కానీ ఆ సినిమాని ప్రజల ముందుకు తీసుకువెళ్ళడం ఎంత కష్టమో నాకు ఈ సినిమాతో తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయిందని అందరు చెప్తున్నారు. ముఖ్యంగా నేను దర్శకుడు చందు మొండేటి కథ చెప్పినప్పుడు డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది, దీంట్లో చాలా విషయం ఉందని చెప్పి నేను ధైర్యం చేసి సినిమా చేయడానికి ముందుకు వచ్చాను. నేను మొదటి ప్రెస్ మీట్ నుంచి ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాకి వాళ్ళు నా నిర్మాతలుగా కూర్చోబెట్టారు. ఎందుకంటే ఆ కథను నేను సినిమా తీశాను, కానీ సినిమాని దిగ్విజయంగా చెప్పిన రోజుకి రిలీజ్ చేయగలగటం ప్రొడ్యూసర్గా సినిమా రిలీజ్ చేయగలగటం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సినిమా రిలీజ్ చేసిన వెంటనే నిర్మాతగా ఏమనిపిస్తుంది అంటే మనం తీసిన సినిమా పబ్లిక్కి చూపించగలిగాం. ఆ తర్వాత వాళ్ళ రిజల్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు ఏమనిపిస్తుంది అంటే ఇంత మంచి సినిమా నేనే తీసానా అనే ఒక ఆశ్చర్య ఆనందంలో ఉన్నాను. ఇంకా దానిలోంచి బయటికి రాలేదు. అందుకనే ఇది ఆనందం బాధ చెప్పలేం, కానీ చాలా గొప్ప అలౌకిక ఆనందం. ఎందుకంటే ఇది 5% కూడా సక్సెస్ రేట్ లేని ఈ ఇండస్ట్రీలో ఒక హిట్ ఇవ్వడం అనేది చాలా కష్టం. అది తెలిసి నేను ఈ ధైర్యంగా ఈ అటెంప్ట్ చేశాను. ఈ అటెంప్ట్కి నాకు సహకరించిన నా మిత్రులందరికీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. డివిడీలు కానీ పైరసీ లింకుల్లో కానీ ఈ సినిమాని దయచేసి చూడొద్దు. ఇప్పటికే 40-50 లింకుల్లో ఈ సినిమా ఓపెన్ అయింది, అన్నింటినీ క్లోజ్ చేయిస్తున్నాము. ఇటువంటి చిన్న సినిమాని మీరందరూ కూడా థియేటర్లోనే చూసి చిన్న సినిమాని బతకనివ్వండి, చిన్న సినిమా నిర్మాతల్ని బతకనివ్వండి. ఇది నా హృదయపూర్వక మీ అందరికీ కూడా నా రిక్వెస్ట్. ప్లీజ్ పైరసీ ఎంటర్టైన్ చేయొద్దు, పైరసీ లింకుల్లో సినిమా చూడొద్దు. గతంలో ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నేను ఎంటర్ అయ్యి సుమారుగా 8 సంవత్సరాలు అవుతుంది. భద్రాద్రి సినిమాతో ఎంటర్ అయ్యాను. అది కూడా స్వర్గీయులైనటువంటి సోదరులు శ్రీహరి గారి ద్వారా ఈ సినిమాకి ఎంటర్ అయ్యాను. ఆ రోజు ఆయనని ఒక పెద్దనగా భావించేవాడిని. మరి ఈరోజు ఎందుకంటే ప్రతి క్షణం ఏ సమయం వచ్చినా ఎవరికైనా ఏ ఆపదలున్నా నేనున్నానని చెప్పేసి నిలబడి ఎంతోమందికి ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా దాదాపుగా 10 నెలల క్రితం ఈ యొక్క కార్తికేయ సినిమా ప్రొడ్యూసర్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ విధంగా కొంచెం ఇబ్బంది ఉందంటే, లేదంటే ఆ సినిమా ఆయన ఎవరో పరిచయం లేకపోయినటువంటి శ్రీనివాస్ గారికి పరిచయం లేకపోయినా తప్పకుండా ఈ సినిమా మంచి సినిమా ఉంది, మరి నేనైతే వినలేదని చెప్పేసి దాదాపుగా
బయట ఉన్నటువంటి టాక్ విని ఈ యొక్క మంచి సినిమా నిలబెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పేసి దయచేసి ఇన్నారెడ్డి గారు రావాలి. నైజాం ఇన్నారెడ్డి గారు స్టేజ్ రండి. నైజాం డిస్ట్రిబ్యూటర్ గారు వాస్ గారు అయితే విన్న తర్వాత ఈ సినిమాను తప్పకుండా మనం రిలీజ్ అయ్యే విధంగా చేయాలి, ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా నేను ఉంటానని చెప్పేసి వారికి అభయం ఇచ్చి, మరీ ముఖ్యంగా ఒక సక్సెస్ సినిమా, ఒక బ్లాక్ బస్టర్ తీసినటువంటి హీరో నిఖిల్ గారు, మరి ఆయన ఇంకో మెట్టెక్కుతూ వెళ్ళాలి, ఇలాంటి సమయంలో ఒక మంచి ప్రోడక్ట్, ఒక మంచి సినిమా ఎలాంటి పరిస్థితుల్లో ఆగిపోవద్దని చెప్పేసి ఆ రోజు మరి వారితో నాకు పరిచయం లేకపోయినా ఈ సినిమా పట్ల ఉన్నటువంటి ఆసక్తితో, ఈ యొక్క సినిమా మీద ఉన్నటువంటి ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్తో మరి సహకరించి, ఆ తర్వాత మరి వారితో పరిచయం ఏర్పడిన తర్వాత ఈ యొక్క సినిమా తర్వాత మనం చేద్దాం సార్ అంటే, లేదండి ఆల్రెడీ ఇప్పటికే 2-3 సినిమాలు తీసి కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటే, లేదు సార్ తప్పకుండా మనం మీరే చేయాలా ఈ సినిమా అంటే, మరి నెక్స్ట్ సినిమా ఈ కార్తికేయ తర్వాత మేము స్టార్ట్ చేసి దాదాపుగా 70% షూటింగ్ ముగించుకోవడం జరిగింది ఇప్పటివరకు. నిజంగా మెనీ స్టోరీస్ అంటే ఆ ట్రావెల్, ఆ జర్నీ, ఎవ్రీథింగ్ ఐ ఫీల్ ఇట్స్ అ టీమ్ వర్క్. సో ఫస్ట్లీ ఐ షుడ్ థ్యాంక్ చందు మొండేటి గారు, బికాస్ సాంగ్ సిట్టింగ్ అప్పటి నుంచి కూడా ఒక ఆయనకి ఏం కావాలి అనే ఒక క్లారిటీ ఉంది. అండ్ మెయిన్లీ సాంగ్ సిచ్యువేషన్స్ మోస్ట్లీ ఒక 5 సాంగ్స్ ఉన్నాయి, 4 సాంగ్స్ ఉన్నాయి. సో అండ్ మోర్ దాన్ సాంగ్స్, ఈవెన్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆయన వచ్చి నాతో కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డిస్కస్ చేసి ఎక్కడ ఎలా ఎలివేట్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ డ్రాప్ చేద్దాము, సో ఇట్లాంటివన్నీ ఒక టీమ్ వర్క్గా వెళ్ళేదండి. ఈవెన్ ఐ షుడ్ థ్యాంక్ కార్తిక్ లాట్, సినిమాటోగ్రాఫర్, బికాస్ సాంగ్స్ చూసేటప్పుడు ఫ్రాంక్లీ అంటే నాకు 2-3 కాల్ చేశారు, సాంగ్స్ విన్నారు, చాలా బాగుంది అన్నారు, ఎవ్రీథింగ్. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళే మళ్ళీ కాల్ చేసి సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయని మళ్ళీ కాల్ చేసి చెప్పారు. సో ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ విత్ ద విజువల్, సాంగ్స్ విజువల్తో. సో ఇట్ ఎలివేట్స్ అ లాట్. ఆ లొకేషన్స్ కానీ, ఆ ఫీల్ కానీ, ఇట్ టేక్స్ యూ సమ్వేర్ అనమాట. నేను సాంగ్ చేసిన తర్వాత నేను విజువల్ చూస్తేనే నాకు అనిపించింది. సో అండ్ ఐ థ్యాంక్ నిఖిల్ గారు, హీ ఈస్ టు ఎంకరేజ్ మీ అ లాట్ సాంగ్స్ అప్పుడు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు కానీ. అండ్ శ్రీనివాస్ బొగ్గారం గారు, సో ఆయన ఎంత చాలా టైం ఇచ్చి వెరీ పేషెంట్గా, రిలీజ్ మధ్యలో అనుకున్నాము బట్ స్టిల్ ఆర్ఆర్ అవ్వలేదు, సో అయినా కూడా ఆయన టైం ఇచ్చి, అండ్ హీస్ టు ఎంకరేజ్ మీ అ లాట్, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. సో అండ్ మెయిన్లీ ద హోల్ మ్యూజిక్ టీమ్, ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సోలిడ్ ఫోటోగ్రఫీ చేయడానికి not sure if any director would have accepted except Mr. Chandu Mondeti. So I've already told many times I owe him debts and millions. Thank you so much. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అండి. సార్ అందరి కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ వల్ల ఈ మూవీ హిట్ అయింది. అండ్ థ్యాంక్స్ లాట్ అండి. అండ్ ప్లీజ్ ఇదే ఎంకరేజ్మెంట్ పైరసీ కూడా డెవలప్ అవ్వకుండా మీరు కిల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సినిమా తయారవడానికి ఎంత ఫిజికల్గా, మెంటల్గా, ఆర్థికంగా కష్టపడ్డారో అనుక్షణం నాకు పక్క నుండి తెలిసినవాడు. మా పక్కిల్లే ప్రొడ్యూసర్ గారి ఆఫీస్. ఇలాగా ఇది విజయం బాగుంటుంది అనుకున్నాం, కానీ ఇంత పెద్ద విజయం అని నేను ఊహించలేదు. కార్తీక మాసం, కార్తికేయ ఇలాగా రావడం, ముఖ్యంగా నిఖిల్కి ఇది కంటిన్యూస్గా వరుస హిట్లతోటి రియలీ ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ ఫర్ ఎ గాడ్. అతని శ్రమ, అతని కష్టం, అలాగే దర్శకుడు ఏదైతే చెప్పాడో అది తీశాడు, ఏదైతే విజువలైజ్ చేశాడో. పాము సౌండ్ నుంచి చెప్పాడు అతను. నాకు కథ చెప్పేటప్పుడు అంటుంటే భయం వేసేది కొంచెం, అలా భయపెట్టాడు ఆడియన్స్ని, వాళ్ళు ఆనందపడ్డారు. అలాగా ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. హీరోయిన్ స్వాతి కూడా ఉంటే బాగుండేది, అమ్మాయి ఎక్కడో గోవాలో ఉంటా, గోల్డెన్ గర్ల్ నవ్ వీ కెన్ సీ. అలాగే చక్కటి మ్యూజిక్ మావాడు. సో నేను ఇంకా సినిమా సక్సెస్ కాబట్టి ఎక్కువ మాటలు రావట్లేదు. ముఖ్యంగా నిర్మాత శివకుమార్ అండదండలు, వీళ్ళ వల్ల ఇవాళ జనంలోకి వచ్చింది. తప్పకుండా ఒక స్పెషల్ అకేషన్ ఫర్ అవర్ లైఫ్స్, ఆల్ ఆఫ్ అస్, వీ దోస్ హూ ఆల్ ఎక్స్క్లూజివ్లీ ఐ వాంట్ టు కంగ్రాచులేట్. డబల్ ధమాకా ఎవరన్నా కొట్టుంటే అది మా కార్తికేయ కెమెరామ్యాన్. ఎందుకంటే ఆ సినిమా తీస్తున్నప్పుడే అతని ప్రతిభ నాకు తెలుసు. ఇమ్మీడియట్గా అతను ఒక
ఆ సినిమా నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి దానిలో ఇతనే హీరో, నేను కూడా ఉన్నాను కాబట్టి ఇది కంటిన్యూస్ అవుతుందని అదే మొత్తం థీమ్ అంతా రిపీట్ అవుతుంది. ఇట్స్ వండర్ఫుల్. ఏదైనా సక్సెస్లో ఉన్న మజా అది ఎప్పుడు అది అనుభవిస్తే కానీ తెలియదు. అండ్ గాడ్ బ్లెస్ దెమ్.